హాయ్ అండి అందరికీ నమస్తే. ఈ వీడియోలో వాటర్ టిన్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. బకెటు సింపుల్‌గా తీసుకెళ్ళడానికి మనకి ఈజీగా ఉంటుంది. చూడండి. ఇటువంటి ఒక ట్యాప్ తీసుకున్నాను. దీని కాస్ట్ ₹50 పడింది. ఈ ట్యాప్‌కి 2 వాచర్లు ఉంటాయి. 2 వాచర్లు ఒకటి లోపటి వైపు, ఒకటి బయటి వైపు పెట్టి బిగించుకోవాలి. ఈ వాచర్ ఉండడం వల్ల మనకు వాటర్ లీకేజ్ అవ్వదు. అందువల్ల వాచర్ ఉపయోగించాలి. ఇప్పుడు డబ్బాకి మార్కింగ్ చేసుకోవాలి. ఇందులో పెట్టి పెన్‌తో రౌండ్‌గా గీత గీసుకొని మార్కింగ్ చేస్తాను చూడండి. ఈ విధంగా డబ్బా మీద పెట్టి మధ్యలో పెన్సిల్‌తో మార్కింగ్ చేస్తున్నాను చూడండి. అలా లోపల మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మనకి రౌండ్ సర్కిల్ కనిపిస్తుంది కదా, మధ్యలో హోల్ చేసుకోవాలి. ఆ లైనింగ్ దాటకుండా హోల్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి వాటర్ లీకేజ్ చిన్న డ్రాప్ కూడా బయటికి రాదు. హోల్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కటింగ్ ప్లేట్తో ఒక మేక్ తీసుకోవాలి. సన్నంగా ఉన్న మేక్ తీసుకోవాలి. అది బాగా పొయ్యి మీద బాగా వీట్ చేసుకొని వీటెక్కిన తర్వాత ఆ డబ్బాకి హోల్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్ చేసుకోవాలి. నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ట్యాప్ డబ్బాకి బిగించుకుందాం. చూడండి, ఒక వాచర్ లోపల, ఒక వాచర్ బయట పెట్టి బిగించుకుందాం. చూడండి, హోల్ బాగా టైట్గా వేసాను. లూజ్ లేదు చూడండి. ఈ విధంగా టైట్గా హోల్ చేసుకోవాలి. లోపటి వైపు వాచర్ వేసుకొని బాగా టైట్గా బిగించుకోవాలి. లూజ్ లేకుండా బాగా టైట్గా బిగించుకోవాలి. ఈ విధంగా బిగించుకోవాలి. చూడండి ఏ విధంగా బిగిస్తున్నానో. మనం వాటర్ క్యాన్ కొంటే 400, 500 ఉండవచ్చు. మీ ఇంట్లో ఏదో ఒక డబ్బా ఉంటుంది. డబ్బా లేకుండా ఉండదు. మనం సింపుల్గా ఒక ₹50తో ఒక ట్యాప్ తెచ్చుకొని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోద్ది అంతే. ఇందులో పెద్ద పని ఏం కాదు. కాకపోతే హోల్ చేసినప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, లీకేజ్ లేకుండా. నా దగ్గర పెయింటింగ్ డబ్బా ఉంది. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని 4-5 రోజులు ఎండలో పెట్టి కెమికల్ స్మెల్ బయటికి పోయేలాగా దాన్ని తయారు చేసుకున్నాను నేను. అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా పెయింటింగ్ డబ్బా. దాన్ని బాగా ఎండలో ఒక 4-5 రోజులు అలా పెట్టాను అంతే, స్మెల్ పోయే విధంగా. తర్వాత 2-3 రోజులు అలా వాడి స్మెల్ పోయింది. ఈ డబ్బా నేను 6 నెలల నుంచి వాడుతున్నాను.